23 భారతదేశ చరిత్రలో ఈ తేదీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే జూలై 23న ఇద్దరు భరతమాత ముద్దు బిడ్డలు జన్మించారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆ మహోన్నత వ్యక్తులే లోకమాన్య బాలగంగాధర్ తిలక్, షాహిద్ చంద్రశేఖర్ ఆజాద్. బాలగంగాధర్ తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించగా 1906 జూలై 23న బావ్రా అంటే ప్రస్తుత మధ్యప్రదేశ్ లో చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ఇద్దరి మధ్య దశాబ్దాల తేడా ఉన్న బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి కలిగి స్వాతంత్రం సిద్ధించాలని వారిరువురి అంకిత భావం మాత్రం ఒక్కటే. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధిస్తాను అనే తన ప్రసిద్ధ ప్రకటనతో ప్రజలను మేల్కొల్పి స్వాతంత్ర ఉద్యమానికి జాతీయవాద కోణాన్ని అందించారు. గణితం, ఖగోళ శాస్త్రం, న్యాయశాస్త్రం, సంస్కృతంలో పండితుడైన ఆయన ప్రజలను సమీకరించడానికి తన మేధస్సును, కలంను ఉపయోగించారు. ఆయన పత్రికలైన కేసరి, ది మహరత్తా భారతదేశం అంతటా విప్లవాత్మక ఆలోచనలను, జాతీయ గర్వాన్ని ప్రేరేపించాయి. వలస పాలనకు వ్యతిరేకంగా వర్గాలను ఏకం చేయడానికి ఆయన గణేష్ చతుర్థి పండుగను, శివాజీ జయంతి వేడుకలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. బ్రిటిష్ వారిచే భారత అశాంతి పితామహుడిగా పిలువబడిన ఆయన భారతదేశ జాతీయవాద ఉద్యమానికి పునాది వేయడంలో కీలక వ్యక్తిగా నిలిచారు. 1908లో విప్లవకారులకు మద్దతుగా రచనలు చేసినందుకు తిలక్ ను దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆయనకు బర్మాలో 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. తిలక్ జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత వయసు రీత్యా అనారోగ్యానికి గురై 1920 ఆగస్టు 1న కన్నుమూశారు. చంద్రశేఖర్ ఆజాద్ 1906 జూలై 23న యాదృచ్ఛికంగా తిలక్ పుట్టిన తేదీననే బావ్రా గ్రామం ప్రస్తుత మధ్యప్రదేశ్ లో చంద్రశేఖర్ తివారీ జన్మించారు. చిన్న వయసులోనే ధిక్కార, ధైర్య లక్షణాలను ప్రదర్శించారు. 15 ఏళ్ల వయసులో ఆజాద్ మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు. ఒక నిరసన సందర్భంగా అరెస్ట్ అయినప్పుడు ఆయన బ్రిటిష్ న్యాయ అధికారితో తన పేరు ఆజాద్ అంటే స్వేచ్ఛాయుడు అని, తన తండ్రి పేరు స్వాతంత్ర అంటే స్వాతంత్రం అని, ఇక తన నివాసం జైలు అని ధిక్కారంగా చెప్పారు. అప్పటి నుండి ఆయన చంద్రశేఖర్ ఆజాద్ గా ప్రసిద్ధి చెందారు. 1925 వరకు ఓ సాధారణ దేశభక్తుడిగా తెలిసిన అదే ఏడాది జరిగిన కకోరి రైలు దోపిడీతో ఆజాద్ పేరు దేశమంతా మారుమ్రోగింది. 1929లో లాలా లజపతి రాయ్ పై అకారణంగా దాడి చేసిన ఆయన చావుకు కారణమైన బ్రిటిష్ అధికారి స్కాట్ హత్యకు పథకం వేశారు. అయితే పోలీస్ స్టేషన్ ను స్కాట్ బయటకు వచ్చే సమయంలో అతడిని చంపడానికి పథకం వేసినా అది విఫలమయ్యింది. ఆ సమయంలో బయటకు వచ్చిన సాండర్స్ ను స్కాట్ గా భావించి తుపాకీతో కాల్చి చంపారు. వీటిలో కీలకంగా వ్యవహరించిన ఆజాద్ యువతలో దేశభక్తి రగిలించడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల తూటాలకు ఈ ఆజాద్ భయపడడంటూ చేసిన నినాదం జాతీయ ఉద్యమ కాలంలో ప్రాచుర్యం పొందింది. అవిశ్రాంత యోధుడిగా పేరుగాంచిన ఆజాద్ ను అతని సన్నిహితులు క్విక్ సిల్వర్ అని పిలుచుకునేవారు. 1931 ఫిబ్రవరి 27న ఉదయం అలహాబాద్ లోని అల్ఫ్రెడ్ పార్క్ లో సుఖ్దేవ్ తో సమావేశమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆజాద్ పై హఠాత్తుగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆజాద్ పై పోలీసులు కాల్పులు జరపడంతో భయపడకుండా వారిని ఎదురించాడు. సుఖ్దేవ్ అక్కడి నుంచి తప్పించుకునే వారితో పోరాడి ఆజాద్ తన రివాల్వర్తోనే ప్రాణార్పణ చేసుకున్నాడు.